మనకి హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి ఉన్నటువంటి డెఫినేషన్ లో మన రాజ్యాంగంలోనే రాసుంది అని అనేదాన్ని ఒకసారి రివైజ్ చేసుకోవడానికి సార్. అదేవిధంగా ఫస్ట్ చట్టం చూసుకున్నట్టు ఏంటంటే భారతీయ న్యాయ సంహిత. ఇది మీకు అందరికి కూడా నేను పీపీటీ ఆల్రెడీ సెండ్ చేసిన సార్. ఒకవేళ రివైజ్ చేసుకుంటే చూసుకోండి, రాసుకోండి, అది మీ ఇష్టం. అయితే బిఎన్ఎస్ అని అనేది మనకి ఐపీసీ ప్లేస్ లో వచ్చింది సార్. ఇండియన్ పీనల్ కోడ్ అని మనకి ఇంతకు ముందు ఉంది. ఇది 1856 లో అని అంటే మనకి ఫ్రీడమ్ రాకముందే ఈ చట్టం తయారు చేయబడింది. బట్ దాన్ని అప్పటి నుంచి కూడా మనం అమెండ్మెంట్ చేస్తూ తీసుకొచ్చినా కానీ చాలా పెద్ద చట్టం అయిపోయింది. అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చేంజ్ అయినాయి కాబట్టి అమెండ్మెంట్ రావాల్సిన అవసరం ఉందనని సెంట్రల్ గవర్నమెంట్ దాని ప్లేస్ లో కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టమే భారతీయ న్యాయ సంహిత. ఇది 2024లో వచ్చినటువంటి చట్టము. దీంట్లో హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించినటువంటి ఒక 3 సెక్షన్ల గురించి మనం మాట్లాడతాం సార్ ఇక్కడ. అందులో 96 ఈ సెక్షన్ 96 అని అనేది మైనర్ పిల్లలను కనుక ఒక దురుద్దేశంతో ఆ అమ్మాయిని ఏదైనా మోసం చేసి లైంగికంగా ఉపయోగించుకుంటే నేరము. అదేవిధంగా ఉపయోగించుకోకపోయినా ఇంకొక వ్యక్తికి కనుక ఇదే పని గురించి కనుక అప్పగించినట్లయితుంటే అది కూడా నేరమే అని చెప్తుంది సెక్షన్ 96. లైంగికంగా ఉపయోగించుకోవడంతో పాటు ఇంకొక వ్యక్తికి కూడా ఇదే పని గురించి కనుక అమ్మాయిని అప్పచెప్పినట్లయితుంటే అది సెక్షన్ 96 బిఎన్ఎస్ ప్రకారము నేరము. దీనికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం అనేది ఉంటుంది. ఆ అమ్మాయికి జరిగినటువంటి ఏదైతే డ్యామేజెస్ ఉందో దాన్ని బట్టి అది 10 సంవత్సరాల లేకపోతే ఇంకా పెంచే అవకాశం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాసిక్యూషన్ వాళ్ళకు ఉంటుంది సార్. అది సెక్షన్ 96. అదేవిధంగా సెక్షన్ 140 బిఎన్ఎస్ లోని సెక్షన్ 140 ఈ 140 కూడా ఏం చెప్తుంది అని అంటే మైనర్ కానీ మేజర్ కానీ ఎవరినైనా సరే అత్యంత దారుణం అయినటువంటి లైంగిక దాడికి గురి చేయడం. దారుణం మీన్స్ ఒకరు కాకుండా ఎక్కువ మంది, అంటే గ్యాంగ్ రేప్ లాంటిది కానీ, లేదా రేప్ చేసిన తర్వాత కూడా ప్రైవేట్ పార్ట్స్ పైన ఏమైనా గాయాలు చేయడం కానీ, వాళ్ళని ఆ విధంగానే ఇంకా బానిసత్వంలో ఉపయోగించుకోవడం కానీ ఇలాంటిది ఏదైనా చేసినట్టు అయితే అది సెక్షన్ 140 ప్రకారం కూడా ఒక క్రైమ్ గానే కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దానికి కూడా శిక్ష వచ్చేసి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది సార్. అక్కడ ప్యూర్గా 96లో మైనరు, ఇక్కడ మైనర్ కానీ మేజర్ కానీ ఎవరైనా సరే ఇలాంటిది ఒక ఆటవికమైనటువంటి లైంగిక దాడి అని చెప్పొచ్చు మనము. ఎక్కువగా మంది కానీ ప్రైవేట్ పార్ట్స్ పైన డ్యామేజ్ చేయడం కానీ వాళ్ళకు రకరకాలుగా చేయడం ద్వారా వాళ్ళ డ్యామేజ్ అయితే అది సెక్షన్ 140 ప్రకారము నేరంగా పరిగణించడం అనేది జరుగుతుంది. దానికి కూడా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా ఉంటుంది సార్. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 143. ఈ 143 గురించి నిన్న మేడం కూడా వివరించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించిన డెఫినేషన్ సార్ ఒకసారి మళ్ళీ వివరిస్తాను. ఈ 143 ఏం తెలియజేస్తుంది బిఎన్ఎస్ లో అంటే ఎవరైనా ఒక వ్యక్తిని, అది ఆడవాళ్ళ, మగవాళ్ళ, చిన్నపిల్లల, పెద్దవాళ్ళ, వయసుతోని, లింగంతోని, కలర్తో, దేనితో కూడా సంబంధం లేదు, ఆ వ్యక్తిని మోసం చేయాలి లేదా మన ఏదో ఒక ఎక్స్ప్లైటేషన్ చేయాలి అనే ఒక దురుద్దేశంతో వాళ్ళకు రకరకాల అవకాశాలని మనం చూపించడం. దాంట్లో భాగంగా నువ్వు సినిమా అవకాశాలు కానీ, ఉద్యోగం కానీ, ప్రేమ అని కానీ, పెళ్లి అని కానీ రకరకాల టూల్స్ అనేటివి వాడడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా వాళ్ళని మోసం చేయడం. ఇంకొక పద్ధతిలో ఏ విధంగా మోసం చేయొచ్చు అని అంటే వాళ్ళకి ఈ ప్రేమ చెప్పి కానీ, లేదా డబ్బు ఆశ చూపించి కానీ, భయపెట్టి కానీ, బెదిరించి కానీ రకరకాల పద్ధతులను వాడడం ద్వారా మోసం చేయడం. ఇలా కూడా వినని సందర్భం ఇంకేదైనా వాళ్ళకి ఎదురైనప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడడం. అంటే నేను చెప్తే వినట్లేదు కాబట్టి ఒక హయ్యర్ ప్లేస్ లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేనా, లేకపోతే ఒక పోలీసా, ఒక జ్యుడిషియలా, ఒక పవర్ కలిగినటువంటి ఒక వ్యక్తి ద్వారా కూడా వీళ్ళకు బెదిరించడం కానీ, భయపెట్టడం ద్వారా కానీ ఆ వ్యక్తిని మనము తీసుకోవడం. ఈ తీసుకున్న వ్యక్తిని ఏం చేయాలి అని అంటే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఇక్కడ నుంచి వేరే ప్రదేశానికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళడానికి వాళ్ళు రకరకాల రవాణా సదుపాయాలు అనేవి వాడతారు. రోడ్డు మార్గం కావచ్చు, జల మార్గం కావచ్చు, వాయు మార్గం కావచ్చు, బస్సు, ట్రైను, షిప్ ఏదైనా సరే ఈ ప్లేస్ నుంచి వాళ్ళు వేరే ప్లేస్కి తీసుకెళ్ళి ఒక ప్లేస్లో వాళ్ళను అకామిడేట్ చేస్తారు సార్. అకామిడేట్ చేసిన దగ్గర ఏం చేస్తారనంటే వీళ్ళను టార్చర్ చేస్తారు. అంటే నేను చెప్పినట్టు వినాలి, నువ్వు వినకపోతే ఫుడ్ పెట్టారు, కొడతారు, రకరకాల ఇబ్బంది పెడతారు, చివరికి ఆమె పైన లైంగిక దాడి కూడా చేస్తారు. చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకా దీంట్లోకి రావాల్సినటువంటి పరిస్థితిని వాళ్ళు కల్పిస్తారు. అంటే హ్యాండ్లింగ్ చేస్తారన్నమాట. వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని వాళ్ళను రకరకాల పనులకు ఉపయోగించడం ద్వారా
ఈ ట్రాఫికర్ ఎవరైతే ఉన్నారో వాడు లబ్ధి పొందడం అనేది జరుగుతుంది. ఇలా గనక చేసినట్టు అయిందంటే అది సెక్షన్ 143 ప్రకారము నేరంగా పరిగణించడం అనేది జరుగుతుంది. 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు విక్టిమ్కు జరిగినటువంటి డ్యామేజెస్ని బట్టి అది లైఫ్ కూడా చేయవచ్చు అని అనేది సెక్షన్ 143 చెప్తుంది సార్. ఇది బిఎన్ఎస్లో ఉన్నటువంటి 3 సెక్షన్స్ 96, 140, అదేవిధంగా 143. నెక్స్ట్ రెండో చట్టం సార్, ఇది ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్, అనైతిక అక్రమ రవాణా నిరోధక చట్టం అంటారు. 1956లో వచ్చింది. ఇది ప్యూర్గా వ్యభిచారానికి సంబంధించినటువంటి చట్టం. వ్యభిచారం అంటే ఏంటి, వ్యభిచారం ఏం చేస్తే నేరము, ఒకవేళ చేస్తే ఎలాంటి శిక్ష ఉంటుంది అని అనేది దీంట్లో చాలా క్లియర్గా రాయబడి ఉంది. 1986లో ఇది అమెండ్మెంట్ జరిగింది. మళ్ళీ అదేవిధంగా శిక్షల్లో కొన్ని మార్పులు అట్లా కూడా తేవడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి 5 సెక్షన్స్లో మనకి వ్యభిచారం అంటే ఏంటి అని అనేది చెప్తున్నారు. వ్యభిచారం అనేది సార్ ప్యూర్ చెప్పాలి అని అంటే 2 వ్యక్తుల కంటే ఎక్కువగా ఉండే వ్యభిచారం. మనకున్నటువంటి కొన్ని చట్టాల ద్వారా ఏముంది అని అంటే 2 మేజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు అంగీకారంతో చేస్తే తప్పు లేదు అనేది ఒక చట్టం చెప్తుంది. బట్ అయినప్పటికీ 3వ వ్యక్తి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో, ఇది కమర్షియల్గా కన్వర్ట్ అవుతుందో అప్పుడు ఇది వ్యభిచారం కింద కన్సిడర్ చేస్తారు. అంటే దీంట్లో ఒక వ్యక్తి లాభం పొందడానికి ఇంకొక వ్యక్తిని మోసం చేయడము జరిగినట్టు అయిందంటే అది వ్యభిచారం అని సెక్షన్ 1, 2 అనేది చెప్తుంది. సెక్షన్ 3లో ఏముంది అని అంటే వ్యభిచారం నిర్వహించడం కోసము ఏదైనా ఇంటిని కానీ ఇంటికి సంబంధించినటువంటి పరిసరాలను కానీ ఉపయోగించుకున్నా లేదా అనుమతి ఇచ్చినా కానీ నేరం అని చెప్తుంది సెక్షన్ 3. ఈ 3 ప్రకారము మన ఇంటిని మనం వాడుకున్నా, మనం కాదు బట్ వేరే వాళ్ళకి ఏమైనా రెంట్కి ఇచ్చినప్పుడు వాళ్ళు వాడుకున్నా కానీ అది నేరం కిందనే కన్సిడర్ అవుతుంది. ఇంటినే కాదు, ఇంటికి ఉన్నటువంటి కొన్ని పరిసరాలు, ఇంటి పక్కన ఉన్నటువంటి షెడ్స్ కానీ లేదా తోట కానీ ఇలాంటి ఏవి ఉన్నా కానీ అవి కూడా వాడుకుంటే సెక్షన్ 3 ప్రకారం నేరము. దీనికి 1 నుండి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనేది ఉంటుంది సార్. ఇది మెయిన్గా సెక్షన్ 3. సెక్షన్ 4 ఏముంది అని అంటే ఈ సెక్షన్ 4 ప్రకారము వ్యభిచారం అనేది ఒక జాబ్ కాదు, ఒక లైవ్లీహుడ్ కాదు, జీవనోపాధి కాదు అని చెప్తుంది. అంటే వ్యభిచారం ద్వారా సంపాదించినటువంటి డబ్బులతోని జీవనం కొనసాగించడం నేరం అని చెప్తున్నారు. అంటే కొన్ని ఫ్యామిలీస్లో అంటారు మాకు ఇది తరతరాలు వస్తున్నది, మా అమ్మాయిని మేము దీంట్లోనే పెట్టుకుంటాము, మాకు వేరే ఆధారం లేదు అని అంటే అది చట్ట ప్రకారము ఒప్పుకోరు. అదేంటి నిషేధించబడినటువంటి ఒక క్రైము. దీన్ని కనుక మీరు చేసినట్టు అయిందంటే ఖచ్చితంగా 2 నుండి 10 సంవత్సరాల వరకు మీకు జైలు శిక్ష అనేది ఉంటుంది అని మనకి సెక్షన్ 4 అనేది చెప్తుంది సార్. సెక్షన్ 5 ఐటీపీఏలోని సెక్షన్ 5 ఏం చెప్తుంది అని అంటే ప్రొక్యూరింగ్. నిన్న మాట్లాడుకున్నాం మనం, అమ్మాయిలను అమ్మడం కానీ కొనడం కానీ, అంటే వ్యభిచారం నిర్వహించే ఉద్దేశంతోనే అమ్మాయిలను మోసం చేసి ఒక ప్లేస్లో అమ్మడం కానీ ఇంకొకరు కొనుక్కోవడం కానీ జరిగినట్టు అయిందంటే సెక్షన్ 6 ప్రకారము సెక్షన్ 5 ప్రకారము నేరం అని చెప్తున్నారు సార్. అంటే అర్థమవుతుంది కదా, ఎక్కడెక్కడ ఉన్న అమ్మాయిలను ఉద్యోగము, సినిమా అవకాశాలను తీసుకొస్తున్నారు, వాళ్ళని వ్యభిచారంలో పెట్టడానికి ఉపయోగించినట్టు అయిందంటే ఎవరైనా వ్యక్తి కొన్నా కానీ లేదా అమ్మినా కానీ, అమ్మడం మీన్స్ ఇక్కడ నుంచి తీసుకెళ్లి వేరే దగ్గర అమ్మితే వేరే అబ్బాయిలు కొనుక్కున్నా కానీ అది ఐటీపీఏలోని సెక్షన్ ప్రకారం, అంటే వ్యభిచార గృహాలకు వెళ్ళే అబ్బాయిలకు వర్తించేటటువంటి సెక్షన్ 5 అనేది వర్తిస్తుంది. అమ్మాయిని కొంటే నేరం, అమ్మినా కానీ నేరమే. దీనికి శిక్ష వచ్చేసి 3 నుండి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది సార్. అలా దొరికిన సందర్భంలో 3 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ వరకు దీనికి జైలు శిక్ష అనేది ఉంటుంది. అదేవిధంగా సెక్షన్ 6 ఏం చెప్తుంది అని అంటే వ్యభిచారం నిర్వహిస్తున్నటువంటి ప్రదేశంలో బంధించి ఉంచినట్టు అయిందంటే ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను బంధించి ఉంచడం. మనం ఇంతకుముందు సెక్షన్ 143లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఒక ప్లేస్లో ఉంచి వాళ్ళను బంధిస్తారు, వాళ్ళకి రకరకాల టార్చర్ చేస్తారు, ఫుడ్ పెట్టారు, ఇలాంటిది ఏదైతే జరుగుతుందో అది దీంట్లో కూడా వర్తిస్తుంది. సెక్షన్ 6 ప్రకారము ఆ అమ్మాయిని ఏదైనా గదిలో బంధించడం, మనం నేను అనామికలో కూడా చూసినాము, ఇట్లా అరకుపై నుంచి కూడా వాళ్ళు దిగుతున్నారు. అదంతా కూడా ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఉంటుంది సార్. పైన ఉంటుంది, రూమ్లోకి వస్తే ఎవ్వరు కనిపించరు, వాటి పైన కూడా ఇంకొక రూమ్ ఉంటుంది, దాంట్లో పెడతారు. నేల మాలిగలు అని అంటారు, కింద కూడా ఒక రూమ్ లాగా ఉంటుంది. మా స్టాఫ్ వెళ్ళినప్పుడు చూసినటువంటి ఇన్సిడెంట్స్ వాళ్ళు చెప్తే మేము చెప్తున్నాము. ఆ నేల మాలిగల్లో ఎలా ఉంటుంది అని అంటే సేమ్ ఇట్లా స్టోన్ ఉన్నట్టే ఉంటుంది. ఎవరైనా వచ్చిందంటే దాంట్లోకి దింపేస్తారు, కామన్గానే ఉంటుంది, రూమ్ లాగానే ఉంటుంది. వెళ్ళిన తర్వాత మళ్ళీ దాంట్లో నుంచి బయటకు తీస్తారు. చీకటి గదులలో
ఒకటే రూమ్లో 10 నుంచి 15 మందిని ఉంచడము, బంధించడము, కొట్టడము, ఇవి పని చెయ్యాలి అని అంటే చెయ్యాలి అంతే. వాళ్ళు ఎంత దారుణమైనటువంటి టార్చర్ చేస్తారనేది కొంతమంది చెప్పినప్పుడు మేము విన్నాం కాబట్టి చాలా ఇబ్బందికరము, భయంకరము, చాలా బాధాకరంగా ఉంటాయి. కాబట్టి అలాంటిది ఏదైనా జరిగినట్టు ఏంటంటే దాన్ని సెక్షన్ 6 ప్రకారం నేరంగా పరిగణిస్తూ వాళ్ళకు 7 నుంచి 14 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది సార్. అంటే ఇది చాలా డేంజర్గా ఉంటుంది కాబట్టి 14 ఇయర్స్ వరకు, అంటే దాదాపు ఈక్వల్ టు లైఫ్ అట్లా బంధించి ఉంచి ఇలాంటివి చేసినట్టు ఏంటంటే ఐటీబీఏలో సెక్షన్ ప్రకారము నేరంగా పరిగణించడం అనేది జరుగుతుంది సార్. అదేవిధంగా సెక్షన్ 7 ఏం చెప్తుంది అని అంటే పబ్లిక్ ప్రదేశాలను వ్యభిచారం నిర్వహించడానికి ఉపయోగిస్తే నేరం. పబ్లిక్ ప్రదేశాలను అంటే మన గ్రామాల్లో మనం అందరం కలిసి ఉచితంగా వాడుకునేటటువంటి కొన్ని ప్లేసెస్ ఉంటాయి మన గ్రామాల్లో. ఉదాహరణకు ఏమైనా ఉంటే చెప్పండి సార్ మేడం వాళ్ళు. స్కూల్స్ సార్, కుల సంఘాలు, కుల సంఘ భవనాలు, టెంపుల్స్ కానీ, పార్కులు కానీ, బస్ స్టాండ్, రైల్వే స్టేషను, ఇవి ఏవైతే మనకు అందరం ఫ్రీగా ఉపయోగించుకునేటి కమ్యూనిటీ హాల్స్ సార్ అన్నట్టు అలాంటి ఇవన్నిటి కూడా పబ్లిక్ ప్లేసెస్గా మనం కన్సిడర్ చేస్తారు. ఇలాంటి పబ్లిక్ ప్లేస్ని కనుక ఈ వ్యభిచారానికి ఉపయోగించినట్లయితే ఐటీపీఏలోని సెక్షన్ 7 ప్రకారము నేరం అని చెప్తున్నారు. దీనికి 3 నెలల నుంచి 1 సంవత్సరం వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించాల్సిన అవసరం ఉంటుంది అని అనేది సెక్షన్ 7 అనేది మనకు క్లియర్గా చెప్తుంది సార్. ఇది ఐటీపీఏ అండ్ బిఎన్ఎస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సార్ మనకి ఉన్నది. ఈ ఓన్లీ బిఎన్ఎస్లో 3 సెక్షన్లు, ఐటీపీఏలో 5 సెక్షన్ల గురించి మనం నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా ఎందుకు మనకి చాలా సెక్షన్స్ ఉన్నప్పటికీ ఇవి మాత్రమే మనం దీంట్లో చేయడానికి కారణం ఏంటంటే ఇవి మాత్రం మనకి ఎక్కువగా జరుగుతాయి. చాలా ఉన్నప్పటికీ మనకు జరుగుతున్న వాటిపైన మనకు కొంచెం అవగాహన అనేది ఉండాలి. రేపు ఏదైనా ఇన్సిడెంట్ మనకు ఎదురైనప్పుడు మినిమం దీనిపైన నాలెడ్జ్, ఓకే పబ్లిక్ ప్లేస్ను వాడుకుంటే కూడా నేరం అనే విషయం మనకు తెలియాలి. అదేవిధంగా ఒక నోట్స్ కూడా మన దగ్గర ఉన్నట్టు అయిందంటే మాట్లాడడానికి కొంచెం ఎవిడెన్స్గా ఉంటుంది అనే ఉద్దేశంతో దానివల్ల పెట్టడం అనేది జరిగింది. పైన పోక్సో డబల్ క్లిక్ చేయండి. మళ్ళీ భాగంగానే మనకి పోక్సో, పీసీఎంఏ, జేజే యాక్ట్ అని 3 చట్టాల గురించి, ఇది పిల్లలకు సంబంధించినవి సార్. ఇంతకుముందు సంబంధించిన ఎవరికైనా వర్తిస్తుంది, బట్ ఇవి 3 కూడా మనకు పిల్లలకు వర్తిస్తుంది. కాబట్టి మన పిల్లలతో పనిచేస్తున్న క్రమంలో ఇవి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దానిపైన కూడా ఒకసారి ఓవర్లుక్ చేయండి. దాంట్లో చూసినట్టు ఏంటంటే ఫస్ట్ది పోక్సో. పోక్సో గురించి మన అందరికీ తెలుసు. చాలా తయారు చేయడం అనే ఉద్దేశం అనేది చాలా బాగుంది సార్, బట్ ఇంప్లిమెంటేషన్లో ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయో మన అందరికీ తెలుసు. బట్ చట్టంలో ఏముంది అనే దాన్ని మనం ఇక్కడ కన్సిడర్ చేద్దాము. ఆ లొసుగులు ఏమున్నాయి, ఎక్కడ అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, ఎక్కడ దాన్ని మిస్యూజ్ అవుతుంది అనే దాన్ని మనం చర్చలో భాగంగా చూద్దాం. అయితే దీంట్లో చూసినట్టు ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అనేది 2012లో వచ్చింది. అదేవిధంగా పీసీఎంఏ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అనేది 2006లో వచ్చింది. జువైనల్ జస్టిస్ యాక్ట్ అనేది 2015లో వచ్చింది. ఈ 3 చట్టాలలో మనం ఒకసారి చూద్దాం. హూ ఈజ్ చైల్డ్ అని అంటున్నాం సార్. మనం ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు ఎవరు పిల్లలంటే అప్ టు 18 ఇయర్స్. వెరీ గుడ్. 18 ఇయర్స్ కంటే బిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చైల్డ్ అంటారు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే బోత్ బాయ్ అండ్ గర్ల్ ఇద్దరు కూడా చిల్డ్రన్ గానే మనం కన్సిడర్ చేయాలి సార్. మనం ఎక్కడ చైల్డ్ అని మాట్లాడినా కానీ బాయ్స్ అండ్ గర్ల్ ఇద్దరికి వర్తిస్తుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇది కూడా చెప్తున్నారు సార్. అదే జువెనైల్ జస్టిస్ యాక్ట్ కానీ, అదేవిధంగా యుఎన్సిఆర్సి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ రైట్స్ ఆఫ్ ద చైల్డ్ అనేది అంతర్జాతీయంగా మనకి ఐక్యరాజ్య సమితి ఉన్నటువంటి ఒక వింగ్ కూడా మనకు చెప్తుంది 18 ఇయర్స్ కంటే బిలో ఉన్న వాళ్ళు పిల్లలు అనే విషయాన్ని వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు సార్. చైల్డ్ రైట్స్ ఏమున్నాయి మనకు తెలుసా? చైల్డ్ రైట్స్ ఎన్ని ఉన్నాయి అని అనేది సార్ 54 ఆర్టికల్స్ తోని ఇదే యుఎన్సిఆర్సి వాళ్ళు తయారు చేసినటువంటి చట్టం పిల్లల గురించి. అయితే దీన్ని ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు ఆమోదించినాయి, మన భారతదేశం కూడా దాంట్లో ఉంది. కాబట్టి ఒక్కసారి వాటి గురించి చూద్దాము. ఈ చైల్డ్ రైట్స్కి సంబంధించినటువంటి 54 ఆర్టికల్స్తో ఉన్నది సార్. అది దాన్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేశారు వాళ్ళే. రైట్ టు సర్వైవల్, రైట్ టు డెవలప్మెంట్, రైట్ టు ప్రొటెక్షన్, రైట్ టు పార్టిసిపేషన్. ఈ 4 రకాలుగా వాళ్ళ హక్కులు అనేటివి ఉన్నాయి. వాటన్నిటిని కూడా అందించాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. తల్లిదండ్రులు, ఉద్యోగులు,
ఎవరైతే మనం రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉన్నారో పిల్లలకు సంబంధించినటువంటి అథారిటీ అందరూ కూడా ఆ రైట్స్ పిల్లలకు అందేలాగా చేయాలి అని అనేది చెప్తున్నారు. రైట్స్ ఎన్ని ఉన్నాయనంటే 1 to 40 చైల్డ్ రైట్స్ గురించి తెలియజేస్తే 41 to 54 ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఉందో అవన్నీ కూడా తెలియజేస్తుంది. ఇది మనకి ఎక్కడైనా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, ఒకసారి చూడొచ్చు చైల్డ్ రైట్స్ ఏమున్నాయి అని అనేది. వాట్ ఈస్ చైల్డ్ అబ్యూస్? చైల్డ్ అబ్యూస్ అంటే ఏంటి ఏమనుకుంటాం మేడం మనం? సార్ తిట్టడం, వెరీ గుడ్. కొట్టడం, వెరీ గుడ్. నెక్స్ట్ స్లైడ్ అదే ఉంది. ఎమోషనల్, సెక్సువల్, ఫిజికల్ అండ్ నెగ్లెక్ట్. అంటే మనకు అబ్యూస్ అనగానే ఫస్ట్ మన మైండ్లో వచ్చే ఆలోచన అంటే కామన్ పీపుల్ ఎవరికైనా వచ్చే ఆలోచన ఒకటి ఏదో సెక్సువల్ కంటెంట్ జరిగింది అని మనం అనుకుంటాము. బట్ అది రకరకాలుగా ఉంది మేడం చెప్పినట్టుగా. సెక్సువల్గా ఉంటుంది, ఫిజికల్గా ఉంటుంది, ఎమోషనల్గా ఉంటుంది, నెగ్లెక్ట్ ద్వారా కూడా జరుగుతుంది. ఇది ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది అని అంటే పిల్లల పైన ఎవరైతే అధికారం అంటే పిల్లల కంటే కొంచెం ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఏ విధంగానైనా కానీ కొంచెం హై లెవెల్లో ఉన్న వాళ్ళు పిల్లల పైన ఇది చేస్తున్నారు అనేది మనకు సర్వేలలో తేలింది సార్. ఇంకొకటి ఏంటంటే చేస్తున్న వాళ్ళలో ఎవరు ఎక్కువ మంది ఉన్నారు అని అంటే పిల్లలు ఎవరైతే పిల్లలు నమ్ముతారో వాళ్ళే చేస్తున్నారు అని అనేది 95% మేడం అన్నట్టు 100% అదే కరెక్ట్. 95% తెలిసిన వ్యక్తులు, పిల్లలు నమ్మే వాళ్ళు, పిల్లలతో పనిచేసే వాళ్ళే ఎక్కువగా చేస్తున్నారు అని. తెలిసిన వాళ్ళు అదే మేడం, పిల్లలు ఎవరిని నమ్ముతారు? తెలిసిన వాళ్ళని నమ్ముతారు. అమ్మను నాన్నను ఎవరినైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా జరుగుతుంది అని అనేది మనకి చెప్తున్నారు. ఏ సర్వే తీసుకున్నా కానీ ఇదే ఎక్కువగా. అండ్ మనం బయటకు రాకపోవడానికి గల కారణాలు ఏంటి అని అంటే అది ఇంట్లో జరుగుతుంది. కొన్ని సందర్భాలలో పిల్లలు మా నాన్న ఇట్లా చేసిండారంటే కూడా నమ్మని వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆయన నాన్న ఇట్లా చేస్తాడా, నువ్వే తప్పు చెప్తున్నావు, పిల్లలు ఆయన ఏదో పట్టుకున్నాడు కావచ్చు, నువ్వు ఇట్లా అని చెప్తున్నావు, తాకిండేమో ఇట్లా చెప్తున్నావు అని కూడా పిల్లల్ని బెదిరించే వాళ్ళు ఉన్నారు. బట్ అవన్నీ కూడా కాదు, రకరకాలుగా జరుగుతుంది. మేడం చెప్పినట్టు 95% తెలిసిన వాళ్ళ ద్వారానే జరుగుతుంది. స్టాటిస్టికల్ డాటా కూడా సార్ ఒక సంవత్సరంలో మనం తీసుకోవడం జరిగింది. దాంట్లో చూసినట్టు అయిందంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక డాటా కనుక చూసినట్టు అయిందంటే సార్ ప్రతి సంవత్సరం కూడా ఎంత పెరుగుతుంది అని అంటే దాదాపుగా 33%. మళ్ళీ దీంట్లో అబ్యూజ్ అవుతున్న వాళ్ళలో ఎవరు ఉన్నారు అని అంటే ఓన్లీ మనకు గర్ల్స్ అని మనకు ఎక్కువగా అనిపించినప్పటికీ ఉన్న బాయ్స్ కూడా సేమ్ ఈక్వల్గా ఈ సెక్సువల్ అబ్యూస్కి గురవుతున్నారు అని అనేది తెలుస్తుంది. కాకపోతే బయటకు రాకపోవడానికి కొన్ని కారణాలు అనేవి ఉంటాయి. బట్ ఇద్దరు ఈక్వల్గా ఎక్స్ప్లైటేషన్ అవుతున్నారు అని చెప్తున్నారు. ఎక్కువగా ఎక్స్ప్లైట్ అవుతున్నటువంటి ఏజ్ గ్రూప్ ఏది అని చూస్తే 12 నుంచి 15 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో అతిపెద్ద మొత్తంలో ఎక్స్ప్లైటేషన్కి గురవుతున్నారు. అదేవిధంగా సేమ్ మేడం అన్నట్టు ఎక్కువ మంది ఎవరు అంటే వెల్ నోన్ పర్సన్స్ ద్వారానే ఇది ఎక్కువగా సెక్సువల్ ఎక్స్ప్లైటేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డాటా చూసినట్టు అయిందంటే ప్రతి సంవత్సరం కూడా 14% సార్ పెరుగుతుంది. అంటే ఒక సంవత్సరాన్ని తీసుకున్నారు 2015లో కేసెస్ అనేవి 94,000 ఉన్నాయి. బట్ 2016కి వచ్చేసరికి 1,06,000 కేసులు రిపోర్ట్ అయినాయి. మళ్ళీ రిపోర్ట్ అయినాయి అని అంటే మనకు అర్థమవుతుంది రిపోర్ట్ కాని కేసులు కూడా కొన్ని ఉంటాయి. అది ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, విలేజ్లలో ఏ విధంగా, ఇళ్లలో ఏ విధంగా దాన్ని సెటరేట్ చేస్తారు అనేది కూడా మనం ఆలోచించవచ్చు. అంటే దాదాపు ఒక సంవత్సరంలో దాదాపు 34 to 36% కేసెస్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు అనేది చెప్తున్నారు. ముఖ్యంగా కంటిన్యూస్ ప్రోగ్రెస్ ఇన్ అగైనెస్ట్ చిల్డ్రన్ అది కంటిన్యూగా జరుగుతుంది, ఇంకా పెరుగుతుంది అనేది చెప్తున్నారు. ముఖ్యంగా పోక్సో కేసులు తీసుకున్నట్టు ఏంటంటే సార్ ఒక సంవత్సరంలో పిల్లలపై జరిగినటువంటి అన్ని కేసులు తీసుకుంటే అందులో పోక్సో కేసులే దాదాపుగా 34%. ఓన్లీ పోక్సో కేసులు పిల్లలపై జరిగిన అన్ని నేరాలను తీసుకుంటే దాంట్లో పోక్సో కేసెస్ అంటే లైంగిక దాడి జరిగినటువంటి కేసులే 35 to 36% ఉంది అనేది మనకి ఎన్సీఆర్బీ రిపోర్ట్ చెప్తుంది సార్. ఒక సంవత్సరంలో చూసుకుంటే 2017-19లో దాదాపు 14,000 కేసులు రిపోర్ట్ అయినాయి. అంటే ఎన్సీఆర్బీలో రిపోర్ట్ అయినటువంటి కేసులు 14,000 ఎబో ఉన్నాయి సార్. చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ సిఎస్ఏ అంటారు సార్. దీనికి సంబంధించి ఒక పెద్ద మొత్తంలో ఒక డ్రాఫ్ట్
దానికి కూడా తయారు చేయబడుతుంది. ప్రజ్వలను మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కలిపి దాంట్లో కొన్ని చూసినట్టు అయితే మిత్ అని అంటే ఒక అపోహ మనకు ఉంటుంది. మనం అనుకున్నదే కరెక్టా లేకపోతే అసలు ఏమున్నది, మనం ఒకటి అనుకుంటాము ఇదే జరుగుతుంది అని, కానీ అదే జరుగుతుందా లేక వేరే జరుగుతుందా అనేది కొన్ని ఇక్కడ ఇచ్చారు. ఒకసారి చూద్దాము. డస్ నాట్ అక్యూర్ ఇన్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్. చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ అనేది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ లో జరగట్లేదు అంటున్నారు. జరుగుతుందా జరగట్లేదా సార్? అర్థం కాదు. జరగవచ్చు కాదు, జరుగుతుంది మేడం అని అనేది. ఓకే, అంటే మనం అనుకుంటాం జరగట్లేదు అని అనేది. తెలిసి ఉండొచ్చు, అమ్మ నాన్న ఇద్దరు మంచి చదువుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, పిల్లలు చదువుతున్న వాళ్ళు అయి ఉండొచ్చు, బట్ జరిగే దగ్గర 100% వాళ్ళ పైన కూడా జరుగుతుంది. అదేవిధంగా ఆల్వేస్ ఇంక్లూడ్ ఫిజికల్ కాంటాక్ట్. చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ అనేది ఓన్లీ ఫిజికల్గా టచ్ చేయడం వల్లనే జరుగుతుందా? మనం ఇంతకుముందు మాట్లాడినట్టు 4 రకాలు ఉన్నాయి, ఏ విధంగానైనా కానీ జరగవచ్చు. టు అక్యూర్ విత్ ద గర్ల్స్ వియరింగ్ రివీలింగ్ డ్రెస్సెస్. గర్ల్స్ ధరిస్తున్నటువంటి డ్రెస్ల వల్ల ఇది జరుగుతుంది అని అంటున్నారు. 100% ఇదేనా? కాదు. ఇది ఒక కారణం కావచ్చు, కానీ ఇంకా చాలా రకాలు ఉన్నాయి. కానీ కొంతమంది అంటారు వీళ్ళ డ్రెస్ సెన్స్ ఇట్లా ఉండడం వల్లనే ఇది జరుగుతుంది అనేది అంటారు. పూర్తి స్థాయిలో అది కాదు. కొంత ఉన్నప్పటికీ ఒక దగ్గర దీని మీద చాలా పెద్ద చర్చ జరిగింది సార్. ఒక ట్రైనింగ్లో ఎవరో ఒక లేడీ టీచరే అన్నారనంటే డ్రెస్లు ఇట్లా వేసుకున్న వల్లనే జరుగుతుంది అని అంటే మొత్తం టీం అంతా కలిసి అది కాదు. ఎందుకనంటే 3.5 సంవత్సరాల పాప పైన కూడా వరంగల్లో జరిగింది. అది వరంగల్ డిస్టిక్లోనే మా ట్రైనింగ్లో జరిగింది కాబట్టి వాళ్ళే చెప్పారు ఈ 3.5 years పాపకు డ్రెస్ అనేది ఎలా ఉంటుంది. అదేవిధంగా 70 years ఒక ఉమెన్ మీద కూడా జరిగింది సార్ కాకినాడలో. కోర్టుకు తీసుకొచ్చినటువంటి ఒక న్యూస్ క్లిప్పింగ్ కూడా మా దగ్గర ఉంది. ఆమెకు నడవడం కూడా నడవస్తలేదు, చాలా ఏజ్డ్, డ్రగ్స్కి అడిక్ట్ అయినటువంటి 4 అబ్బాయిలు ఆమె మీద అత్యాచారం చేస్తారు. 70 years అని అంటే చూడండి ఏముంది, ఆమె డ్రెస్ సెన్స్ ఎట్లా ఉంది అనే దాని మీద చాలా చర్చ జరిగింది. అంటే ఇక్కడ వస్త్రధారణ అనేది కాదు, మనుషులలో ఉండేటువంటి ఆలోచన విధానం ద్వారానే ఇది జరుగుతుంది అని అనేది చెప్పవచ్చు. ఈజీలీ డిటెక్టబుల్. ఇది అంటే డిటెక్ట్ చేయడానికి, గుర్తించడానికి ఈజీగా చూస్తే గుర్తించవచ్చా సార్? ఈజీగా గుర్తించడానికి లేదు. కొన్ని సిమ్టమ్స్ అనేవి ఉంటాయి, కొన్ని అలా ప్రవర్తనను బట్టి మనము గుర్తించడానికి అవకాశం ఉంటుంది, కానీ చూడగానే గుర్తుపట్టడానికి లేదు. కొన్ని రకాలు ఉంటాయి, దాన్ని మనం ఫాలో కావాలి. అదేవిధంగా కెనాట్ బి స్టాప్డ్. ఆపలేమా దీన్ని? ఆపొచ్చు. ఎప్పుడు ఆపొచ్చు మేడం? ఎస్, అది ఒక ఉద్యమం లాగా రావాలి మేడం, అంతే కదా. మనలో ఒక్కరిలో వస్తే కాదు, అందరిలో కూడా రావాలి అనేది. అట్లా వచ్చినప్పుడు ఓకే స్టాప్ చేయొచ్చు దీన్ని. అంటే కొన్ని ఉన్నాయి కదా మేడం, మనం చరిత్రలో తీసుకున్నట్టు ఏంటంటే ఒక ఉద్యమం వచ్చింది కాబట్టి మన భారతదేశం మనకు ఫ్రీడమ్ వచ్చింది, ఉద్యమం వచ్చింది కాబట్టి తెలంగాణ వచ్చింది, ఒక ఉద్యమం వచ్చింది కాబట్టి ఈరోజు పోలియో కూడా మొత్తం దేశంలో లేకుండా పోయింది. అంటే ఒక అవేర్నెస్ అనేది అందరిలో వచ్చినప్పుడు దీన్ని మనం స్టాప్ చేయొచ్చు అనేది చెప్తున్నారు. అదేవిధంగా హ్యాపెన్ యూజువల్లీ టు గర్ల్స్. ఇది ఓన్లీ గర్ల్స్కే జరుగుతుంది, నో బాయ్స్ కూడా జరుగుతుంది అనేది చెప్పవచ్చు. ఇది మెయిన్గా పిల్లలకు సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ మేడం. నెక్స్ట్ అది గుర్తించడానికి కొన్ని రకాలటువంటి లక్షణాలు ఏమున్నాయి, సిమ్టమ్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం మేడం. ఇంజూరీస్ ఎస్పెషల్లీ ఇన్ ద ప్రైవేట్ పార్ట్స్ ఆఫ్ ద చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ అనేది మనం ఇంతకుముందు మాట్లాడినాం కదా. అది జరిగింది అని అంటే మనం ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. పిల్లల ప్రైవేట్ పార్ట్స్ పైన ఎక్కడైనా గాయాలు కనిపిస్తున్నాయా అంటే మనకు కాకపోవచ్చు, ఏదైనా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి టీచర్స్కి అయితే కొంచెం ఐడియా ఉంటుంది. ఏదైనా జరిగినప్పుడు ఎక్కడైనా వాళ్ళ ప్రవర్తనలో తేడా వస్తే ఏమైంది, అక్కడ ఏదన్నా తాకినప్పుడు పట్టినప్పుడు ఏదన్నా వాళ్ళు అమ్మో అని అన్నారంటే ఏమైంది, ఇక్కడ నొప్పి ఎందుకు వస్తుంది అనేది వాళ్ళని అడగవచ్చు. అట్లా జరిగితే ఏదన్నా జరిగిందా అని ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా వాళ్ళు కూర్చునేటప్పుడు కానీ, నిల్చునేటప్పుడు కానీ, పడుకునేటప్పుడు కానీ ఏమైనా డిఫికల్టీగా ఫేస్ చేస్తున్నారా, ఏదైనా పెయిన్ వస్తుందా, ఏం జరిగింది అనేది మనం ఒకసారి ఆలోచించినట్టు అయితే ఈ కోణంలో కూడా మనం ఆలోచించాలి. అయ్యో కూర్చునేటప్పుడు ఎందుకు పెయిన్ వస్తుంది, నిల్చునేటప్పుడు ఎందుకు బాధపడుతుంది, ఏమైందమ్మా, ఏం జరిగింది అని మనము అడగడానికి ఒక అవకాశం ఉంది, ఒక లక్షణం అది. అదేవిధంగా పడుకునేటప్పుడు కూడా ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారా అనేది చూడొచ్చు మేడం. నెక్స్ట్ పూర్ అటెండెన్స్. స్కూల్కు వచ్చే దాంట్లో కూడా అటెండెన్స్ ఏమైనా ఈ మధ్య తక్కువగా ఉంటుంది, ఎందుకు క్లాస్కి రావట్లేదు, వేరే ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇలాంటి ప్రాబ్లం కూడా ఉందా అనేది మనం ఒకసారి ఆలోచించడానికి ఒక అవకాశం సార్.
ఈ కోణంలో కూడా ఆలోచించాలి అన్న. అదేవిధంగా అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్, వాళ్ళ బిహేవియర్లో కూడా చేంజ్. ఎలాంటి బిహేవియరు? మంచిగా చదివే అమ్మాయి బట్ ఈ మధ్య బుక్ కూడా తిరగట్లేదు. స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఉండే అమ్మాయికి కానీ ఈ మధ్య స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ చూపట్లేదు. చాక్లెట్ అంటే ఇష్టము, తినడానికి ఇష్టపడట్లేదు. ఏదైనా మంచి కర్రీ మనం వండాము అని అంటే చికెన్ ఇలాంటిది ఇష్టం కానీ ఈ మధ్య అవాయిడ్ చేస్తుంది. అంటే వాళ్ళ బిహేవియర్లో వచ్చినటువంటి చేంజ్ని బట్టి ఎస్ మేడం, లోన్లీగా ఉండడానికి కూడా ఇష్టపడతారు. అప్పటిదాకా చాలా క్యాజువల్గా అందరితో కలిసి మాట్లాడే వాళ్ళు కూడా మాట్లాడలేకపోయి ఏదో ఒక మూల కూర్చోవడము, ఏదో ఆలోచించడము, లోన్లీగా ఉండడము, ఇలాంటి ఏవైతే సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయో ఇమీడియట్లీ మనం ఒకసారి ఈ కోణంలో కూడా ఆలోచించాలి అని అనేది చెప్తున్నారు అన్నట్టు. అదేవిధంగా నైట్ ఏదైనా పడుకునేటప్పుడు భయపడడం కానీ, పక్క తడుపుకోవడం కానీ, ఏదైనా నిద్రలో కూడా కలవరింపు లాంటిది ఏదైనా చేసినట్టు అయితే ఉంటే ఇవి కూడా కొన్ని రకాల లక్షణాలు అనేది మనం చెప్పవచ్చు. నెక్స్ట్, సడన్ డిఫ్లెక్స్ ఫ్రమ్ ద సర్టెన్ పర్సన్ ఆర్ ప్లేసెస్. ఇది కూడా మనం ఎక్కువగా ఇష్టపడే ఒక టీచర్ను కొంచెం వేరేలాగా చూస్తున్నారు. ఎక్కువగా ఇష్టపడేలాంటి ఒక ప్లేస్, ఆ ప్లేస్కు రోజు వెళ్ళి కూర్చొని రావడం ఇలాంటివి ఉన్నా కానీ వాళ్ళు ఎందుకో దీన్ని ఎక్కువగా లైక్ చేయట్లేదు, వాళ్ళ బిహేవియర్లో తేడా వచ్చింది అని అంటే కూడా వన్స్ ఒకసారి మనం ఈ వేలో కూడా థింక్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పిల్లలు కూడా ఏమైనా గిఫ్ట్లు రిసీవ్ చేసుకుంటున్నారా ఎవరి దగ్గర నుంచి అయినా, కొత్త కొత్త డ్రెస్సులు కానీ, ఏమైనా చెవులకు పెట్టుకునేటియో, తలకు పెట్టుకునేటియో, ఏదైనా మెడలో చైన్ లాంటి ఏదన్నా గిఫ్టులు కానీ, పెన్ను పెన్సిల్స్ లాంటివి కానీ, ఇంకేదైనా ఫోన్లు కానీ ఏమన్నా వేరే వాళ్ళ నుంచి రిసీవ్ చేసుకున్నట్టు మన దృష్టికి వస్తే ఇచ్చేవాళ్ళు ఎవరు, ఏం ఆశించిస్తున్నారు అనే దాన్ని కూడా ఒక మన ఈ వేళ ఆలోచించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వాళ్ళు ఖర్చు చేయడంలో కూడా ఏదైనా కొనాలన్నా ఇంతకుముందు ఆలోచించే వాళ్ళు ఈ మధ్య అసలు ఆలోచించకుండా ఎంత డబ్బులైనా కానీ పెట్టి కొంటున్నారు, లేదా కొనడానికి కూడా ఇంట్రెస్ట్ చూపట్లేదు. అది అవసరం, ఆ పెన్ అవసరమైనప్పటికీ కూడా వాళ్ళు కొంటలేరు, ఈ డ్రెస్ అవసరమైనప్పటికీ కూడా కొంటలేరు అని అంటే వాళ్ళ బిహేవియర్లో వచ్చిన చేంజ్ని బట్టి ఒకసారి ఆలోచించడానికి మనం ఒక ఛాన్స్ తీసుకోవాలని చెప్తున్నారు. ఇది మెయిన్గా దానికి సంబంధించినటువంటి కొన్ని లక్షణాలు. బట్ ఇంకా ఉండొచ్చు, బట్ ఇప్పుడు దాంట్లో లేకున్నా కానీ మేడం చెప్పడం జరిగింది. వాళ్ళకున్నటువంటి అనుభవం కానీ, మనకున్నటువంటి పరిస్థితులు కానీ అవన్నీ కూడా దీన్ని మేనేజ్ చేస్తాయి. కాబట్టి అలాంటి పరిస్థితులు ఏమైనా కనిపించినప్పుడు మనము వన్స్ ఒకసారి ఈ వేలో కూడా ఆలోచించి పిల్లల గురించి తెలుసుకోవాలని చెప్తున్నారు సార్. అది చైల్డ్కి సంబంధించి. మనం నెక్స్ట్ చట్టంలోకి వెళ్తే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, బాల బాలికల పైన లైంగిక నేరాల సంరక్షణ చట్టం అంటారు సార్. ఇది 2012లో వచ్చింది. దీంట్లో ఉన్నటువంటి కొన్ని ఫీచర్స్ ఏమున్నాయి అని అంటే చైల్డ్ ఫ్రెండ్లీ ప్రొసీజర్స్, పిల్లలను తిట్టకూడదు, కొట్టకూడదు, ఇలాంటిది ఏదైనా జరిగిన అమ్మాయిని విచారించేటప్పుడు మంచి లాంగ్వేజ్ వాడాలి, వాళ్ళ రిపోర్టింగ్ మెథడ్ ఏముంది, ఎలాంటి ప్రొసీజర్లో ఎలాంటి వాతావరణంలో వాళ్ళని విచారణ చేయాలి అనేది ఒకటి. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి షెల్టర్ ఏ విధంగా కల్పించాలి, వాళ్ళకు విద్య వైద్య సదుపాయం ఏ విధంగా కల్పించాలి, కేర్ అండ్ ప్రొటెక్షన్ ఎలా తీసుకోవాలి, వీళ్ళకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనే దాని గురించి ఇవన్నీ కూడా మనం చట్టంలో నేర్చుకుంటామని ఇక్కడ ముందే చెప్పడం జరిగింది. స్పెషల్ కోర్టులు అనేది ఏర్పాటు చేయాలని అనేది కూడా ఉంది సార్ పోక్సో చట్టంలో. కేర్ అండ్ ప్రొటెక్షన్, చైల్డ్ ఫ్రెండ్లీ. నెక్స్ట్, అఫెన్స్ కవర్డ్ ఇన్ ద యాక్ట్. ఈ యాక్ట్లో కవర్ అయినటువంటి కొన్ని సెక్షన్స్ మనకి ఏదైతే అవసరం ఉంటుందో మళ్ళీ వాటినే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సార్. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇందులో సెక్షన్ 3 అనేది చెప్తుంది పెనెట్రేటివ్ సెక్సువల్ అసల్ట్. మైనర్ పిల్లల పైన లైంగిక దాడి జరిగినట్టు ఉంటే ఏదైతే దానికి సంబంధించినటువంటి సెక్షన్ ఉందో అది సెక్షన్ 3 పోక్సో. పిల్లల పైన అత్యాచారం జరిగితే సెక్షన్ 3 అనేది వర్తిస్తుంది. సెక్షన్ 4 ప్రకారము ఇంప్రిజన్మెంట్ ఎంత ఉంది మేడం అని అంటే 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది. అదేవిధంగా ఒక సందర్భంలో మరణ శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. ఎప్పుడైతే విక్టిమ్ 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉంటుందో వాళ్ళు 100% మరణ శిక్ష కూడా విధించే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా అగ్రివేటెడ్ పెనెట్రేటివ్ సెక్సువల్ అసల్ట్ సెక్షన్ 5 చెప్తుంది. ఈ సెక్షన్ 5లో అగ్రివేటెడ్ పెనెట్రేటివ్ సెక్సువల్ అసల్ట్ అని అంటే ఇదే పిల్లల పైన జరిగిన అత్యాచారమే, కానీ పిల్లల్ని ఎవరైతే కేర్గా చూసుకునే బాధ్యతలో ఉంటారో, ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు కనుక పిల్లల పైన చేస్తే, తల్లిదండ్రులు కానీ, గార్డియన్స్ కానీ, డాక్టర్లు కానీ, పోలీసు వాళ్ళు కానీ,
ఇంకా టీచర్స్ కానీ, ఎవరైతే జువైనల్ హోమ్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ లాంటి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ, మిలిటరీ ఆఫీసర్స్ కానీ, ఎవరైనా సరే ఇలాంటి వ్యక్తులు పిల్లలను సంరక్షించాల్సిన ఒక దాంట్లో ఉండి అదే పిల్లల పైన కనుక అత్యాచారం చేస్తే ది అగ్రివేటెడ్ పెనెట్రేటివ్ సెక్సువల్ అసల్ట్ కింద క్రైమ్గా కన్సిడర్ చేస్తారు సార్. సెక్షన్ 5 ప్రకారం. సెక్షన్ 6 ప్రకారము వాళ్ళకి ఎంత శిక్ష ఉంటుంది అని అంటే మళ్ళీ 20 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు సేమ్ క్యాపిటల్ పనిష్మెంట్, మరణ శిక్ష కూడా విధించవచ్చు. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నప్పుడు మరణ శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటనంటే, ఈ మైనర్ పిల్లల పైన లైంగిక దాడి జరిగినప్పుడు వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చినా లేదా ఈ అక్యూజులు ఎవరైతే ఉన్నారో అతనికి ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉండి అవి ఆ అమ్మాయికి సంక్రమించినా కానీ ఇదే వర్తిస్తుంది. 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు క్యాపిటల్ పనిష్మెంట్ కూడా వర్తిస్తుంది. అదేవిధంగా వాళ్ళ ప్రైవేట్ భాగాల పైన ఏదైనా గాయాలు చేసినా కూడా ఈ సెక్షనే వర్తిస్తుంది సార్. సెక్షన్ 6 and 5, ఒకటి నేరము, ఒకటి పనిష్మెంట్. అదేవిధంగా సెక్సువల్ అసాల్ట్ సెక్షన్ 7లో ఏముంది? ఈ సెక్సువల్ అసాల్ట్ అని చూసిన టైం ఉంటే పిల్లలను వాళ్ళ ప్రైవేట్ భాగాలను తాకడం దురుద్దేశంతో, అంటే ఆ ఇంటెంట్ ఏముంది, ఏదో చేయాలి అన్న ఉద్దేశంతో ప్రైవేట్ భాగాలను తాకడం కానీ, ఇంకా చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి అసలు ఏం చేయాలన్నా కూడా తెలియదు, వాళ్ళ ద్వారా ఏం చేస్తారంటే నన్ను కూడా ఇక్కడ పట్టుకోని ఆ ప్రైవేట్ భాగాలను కనుక తాకిపించుకున్నట్టు అయింది ఉంటే సెక్షన్ 7 ప్రకారము నేరంగా పరిగణించడం అనేది జరుగుతుంది సార్. దీనికి కూడా 5 years వరకు జైలు శిక్ష, ఫైన్ కూడా ఉంటుంది. ఎందుకు అనంటే ఇక్కడ అత్యాచారం జరగకపోవచ్చు, బట్ ప్రేరణ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సెక్షన్ 7 ప్రకారము సెక్సువల్ అసాల్ట్ అంటే ప్రైవేట్ భాగాలను తాకమని చెప్పినా కానీ నేరంగా పరిగణించడం అనేది జరుగుతుంది. అగ్రివేటెడ్ సెక్సువల్ అసాల్ట్ చూసినట్టు అయిందంటే సేమ్ మళ్ళీ పైన ఉన్నట్టు ఎవరైతే సంరక్షించాల్సిన వ్యక్తులు ఉంటారో వాళ్ళే కనుక ఇలాంటి సెక్సువల్ అసాల్ట్ చేస్తే, వాళ్ళను ప్రేరేపిస్తే కనుక ఈ సెక్షన్ 9 ప్రకారము నేరంగా పరిగణిస్తూ సెక్షన్ 10 ప్రకారము అప్ టు 5 years వరకు ఇంప్రిజన్మెంట్తో పాటు ఫైన్ కూడా విధించే అవకాశం ఉంటుంది. సెక్సువల్ హరాస్మెంట్ అని అంటే ఇక్కడ ఏం జరుగుతుందని అంటే మేడం, హరాస్మెంట్లో ప్రేరణ కల్పించడం. ఏ విధంగా? వాళ్ళకి ఏదైనా ఫోటోలు కానీ, అశ్లీలమైనటువంటి ఫోటోలు కానీ, వీడియోలు కానీ చూపించడం ద్వారా వాళ్ళని ప్రేరేపించడం. లేదు ఈ అబ్బాయే డ్రెస్ తీసేసి ఇట్లా చూపించడము, లేదా ఇంకేదైనా చేసి వాళ్ళని ప్రేరణ కల్పించడం, అమ్మాయిని మోటివేట్ చేయడం, ఇలా చేస్తే బాగుంటుంది, మంచిగా ఉంటుంది అని కనుక ప్రేరేపించినట్టు అయిందంటే అది సెక్షన్ 11 ప్రకారము దాన్ని క్రైమ్గా కన్సిడర్ చేస్తూ సెక్షన్ 12 ప్రకారము 3 years నుండి ఫైన్ కూడా 3 years వరకు జైలు శిక్షతో పాటు ఫైన్ కూడా విధించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సెక్షన్ 13 చూసినట్టు అయిందంటే చైల్డ్ను పోర్నోగ్రఫీలో వాడడం, అంటే అలా ఫోటోలను కానీ వాళ్ళకి తెలియకుండా కానీ వాళ్ళ వీడియో కనుక తీసి ఇలాంటి పోర్నోగ్రఫీలో వాడినట్టు అయిందంటే అది సెక్షన్ 13 ప్రకారం నేరం సార్. ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే ఆ పిల్లలకు సంబంధించినటువంటి ఫోటోను కానీ వీడియోని కానీ వాళ్ళకి తెలియకుండా మన దగ్గర ఉన్నటువంటి డివైస్లో కనుక పెట్టుకున్నట్టు అయిందంటే అది కూడా నేరంగానే పరిగణించడం జరుగుతుంది సెక్షన్ 13 ప్రకారం. సెక్షన్ 14 ప్రకారము 5 to 7 years వరకు జైలు శిక్ష, 5 to 7 years వరకు జైలు శిక్షతో పాటు మనకు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది సార్. ఇంకొకటి సెక్షన్ 16 ఏం చెప్తుంది అని అంటే ఈ పైన అన్ని జరిగితే ఎలా శిక్ష ఉందో, ఒకవేళ జరగకపోయినా కానీ ప్రయత్నించాడు అబ్బాయి లేదా అమ్మాయి ఆ మైనర్ పిల్లల పైన చేయడానికి ప్రయత్నించాడు, అంటే సెక్సువల్ అసాల్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు, సెక్సువల్ హరాస్మెంట్ చేయడానికి ప్రయత్నం చేశాడు, సెక్సువల్ అసాల్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు కానీ జరగలేదు, అయినప్పటికీ సెక్షన్ 16 ప్రకారము ప్రయత్నం చేసి విఫలమైనా కానీ నేరమే అని చెప్తున్నారు చట్టంలో. జరగకపోయినప్పటికీ ప్రయత్నం చేసినట్టు నిరూపణ అయింది, అమ్మాయిని ఫాలో చేస్తున్నాము, అమ్మాయిని ఇంకేదైనా అన్నాము, బట్ నువ్వు ఏదో ప్రయత్నం చేసినావు, సెక్షన్ 16 ప్రకారము క్రైమ్గానే కన్సిడర్ చేస్తూ 3 years వరకు జైలు శిక్ష అనేది కూడా ఉంది సార్ ఒకవేళ కరెక్ట్ అయితే. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్ మేడం. ఇది సెక్షన్ 19 మ్యాండేటరీ రిపోర్ట్ అనేది ఎలా చేయాలి అని అంటే ఫస్ట్ దీంట్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చైల్డ్ పైన సెక్సువల్ అబ్యూస్, సెక్సువల్ అసాల్ట్, సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది అనే విషయము మనకు తెలిస్తే 100% మనం రిపోర్ట్ చేయాలి.
చెయ్యకపోతే నేరము అనేది సెక్షన్ 19 చెప్తుంది. ఎట్లా నేరము? ఒకవేళ మనకు తెలిసింది చెప్పలేము నేరం. ఒకవేళ మనం చెప్పినాము బట్ పోలీసు వాళ్ళు ఎక్కడైనా ఈ కేసును నమోదు చేసుకోలేదు, వాళ్ళు కూడా క్రిమినల్ కిందనే కన్సిడర్ చేస్తారు. అంటే చెప్పడం ఎంత బాధ్యతో రిపోర్ట్ చేసుకోవడం కూడా అంతే బాధ్యత. ఈ రెండింటిలో ఏది జరగకపోయినా కానీ సెక్షన్ 19 ప్రకారము నేరంగా పరిగణించడం అనేది జరుగుతుంది. అయితే దీని యొక్క ప్రాసెస్ ఏముంది అని నన్ను చూసినట్టు ఏంటంటే సెక్షన్ 19లో ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం ఉంటుంది సార్. ఈ పోక్సోకి సంబంధించి SJPU అంటారు, స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్. వీళ్ళు ఏం చేయాలి అని అంటే ఒక విక్టిమ్ను మనం తీసుకొని అక్కడికి వెళ్ళినాము, అబ్బాయో అమ్మాయో సెక్సువల్గా ఏదో జరిగింది రిపోర్ట్ చేయాలని మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము అంటే అక్కడ ఉన్నటువంటి ప్రొసీజర్ ఏముండాలి? ఆ పిల్లల్ని ఒక గదిలో కూర్చోబెట్టాలి, గాలి వెలుతురు క్లియర్గా ఉండేలాగా గది ఉండాలి. అదేవిధంగా ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను విచారణ చేపట్టాలి. ఆ విచారణలో అతను సివిల్ డ్రెస్ ధరించి ఉండాలి, పోలీస్ డ్రెస్ మీద కూడా విచారణ చేయొద్దు. మాట్లాడేటప్పుడు విచారణ చేస్తున్న సందర్భంలో వాళ్ళు వల్గర్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేయొద్దని క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఉంది దాంట్లో. అంటే అరే కానీ వసే లాంటి మాటలు వాడొద్దు. ఒకవేళ జరిగిన డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంది, పాప కానీ బాబు కానీ స్టేషన్ వరకు కూడా రాలేని పరిస్థితి ఉంది, పోలీస్ వ్యవస్థ ఇక్కడికి రావాలి, SJPU వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చి ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయాలి అనేది సెక్షన్ 19 చెప్తుంది. ఒకవేళ దీంట్లో ఏదైనా ఫెయిల్ అయ్యారు, ఈ కేసులో మనకి చెప్పినవన్నీ కూడా జరగకుండా యూనిఫామ్లో విచారణ చేశారు, మాట్లాడేటప్పుడు సంథింగ్ ఏదైనా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశారు, కేసుని ఏమన్నా పక్కదో పట్టించడానికి ప్రయత్నం చేశారు అని అంటే సెక్షన్ 21 ప్రకారము వాళ్ళకి కూడా జైలు శిక్ష అనేది విధించబడుతుంది. 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది సార్. రెస్పాన్సిబుల్ ఫర్ రిపోర్టింగ్ రెస్పాన్సిబుల్ ఎవరు అని అంటే సెక్షన్ 19 ప్రకారం అందరూ చేయాలి, బట్ అథారిటీ ఈజ్ కంపల్సరీ, ఇంపార్టెంట్ అని అన్నమాట. ఏ అథారిటీ? ఒకవేళ పేరెంట్స్ ఇంట్లో జరిగిందనంటే పేరెంట్స్ కంపల్సరీ చేయాలి, చేయకపోతే నేరం. అదేవిధంగా పబ్లిక్ సర్వెంట్ ఎవరైతే గవర్నమెంట్ నుంచి రెస్పాన్సిబుల్ ఉన్నారో అధికారి కూడా కంపల్సరీ చేయాలి. అదేవిధంగా చైల్డ్ లైన్ వాళ్ళకి తెలిసింది అంటే చైల్డ్ లైన్ డిపార్ట్మెంట్ 1098 వాళ్ళు చేయాలి. అదేవిధంగా డాక్టర్స్, హాస్పిటల్స్లో జరిగింది ఇలాంటిది ఏదన్నా అంటే డాక్టర్స్ 100% చేయాలి. అదేవిధంగా కాంపిటెంట్ అథారిటీ స్కూల్స్, హాస్టల్స్, CCI. హాస్టల్లో అయితే వార్డెన్, CCIలో అయితే సూపరింటెండెంట్, స్కూల్లో అయితే హెడ్ మాస్టర్, వీళ్ళందరూ కూడా కంపల్సరీగా రిపోర్ట్ చేయాలి. టీచర్స్, సోషల్ వర్కర్స్, కౌన్సిలర్స్, మా లాంటి NGOs కూడా ఇలాంటివి తెలిసిందానంటే మేము కూడా 100% చేయాల్సింది. అదేవిధంగా కన్సర్న్ అడల్ట్ ఎవరైతే ఫ్రెండ్లీ టీచర్ అని మనం అంటున్నాము, పిల్లలకు సంబంధించి ఎవరినైనా రిక్రూట్ చేస్తారో మన స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఏదైనా ఇన్స్టిట్యూషన్లో కానీ వాళ్ళు కంపల్సరీగా చేయాలి అని చెప్తున్నారు రిపోర్టింగ్. అదేవిధంగా ఎనీ చైల్డ్ ఎవరైనా కానీ జనరల్ పబ్లిక్ అందరూ కూడా చేయాలి అనేది. ముఖ్యంగా నాన్ రిపోర్టింగ్ చేయకపోతే వాళ్ళ మీద కేసు బుక్ చేయొచ్చు. తెలిసి కూడా మనం చేయలేదు అని అంటే ఇమీడియట్లీ దానిపైన ఒక FIR నమోదు చేయొచ్చు అనేది చెప్తున్నారు. అది పోక్సోకి సంబంధించినటువంటి సెక్షన్స్ సార్. 3, 4, 5, 6, 7, 8, 9, 13, 14, 16, 19, 22 ఇవన్నీ కూడా దానికి సంబంధించింది. మీకు అన్ని కూడా నేను పంపిస్తాను, మళ్ళీ కొంచెం దాన్ని చేంజ్ ఉంది. ఇంకొకటి వచ్చేసి మనకు చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ తెలుసు కదా సార్. దీని గురించి మనం కొంచెం వివరిస్తాను. ఇక్కడ సెక్షన్ 9, 10, 11 3 ఉన్నాయి. ఈ మూడిట్లలో చాలా సింపుల్గా మనకు తెలిసింది ఒకటి, 18 years కంటే బిలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేరం, తెలుసు కదా. ఇది సెక్షన్ 9 గుర్తుంచుకోండి సార్. సెక్షన్ 10 ఏముంది అని అంటే ఈ చైల్డ్ మ్యారేజ్ని ఎవరైతే ప్రోత్సహిస్తారో, పెళ్లి చేసుకోండి, అబ్బాయి మంచిగా ఉన్నాడు, జాబ్ ఉంది, పెళ్లి చేసుకోండి అని ఎవరైనా ప్రోత్సహించినట్టు అయింది ఉంటే, మా దగ్గర డబ్బులు లేవు పెళ్లి చేయడానికి, నేను ఇస్తాను తీసుకో అని ఎవరైనా అంటే అలాంటి వాళ్ళు ఈ పెళ్లికి సంబంధించినటువంటిది ఏదైనా సపోర్ట్ చేసినట్టు అయిందంటే వాళ్ళందరూ కూడా సెక్షన్ 10 ప్రకారము నేరస్తులు అవుతారు. సెక్షన్ 11 ప్రకారం ఏముంది అని అంటే పెళ్లి ఎవరైతే సంబంధం కుదురుస్తారో, బ్రోకర్స్, మధ్యవర్తిత్వం చేసే వాళ్ళు, పెళ్లిళ్ళు చేయడానికి ఎవరైతే మ్యారేజ్ బ్యూరోలు ఉన్నారో వాళ్ళు, బోత్ పేరెంట్స్, అమ్మ వాళ్ళు అంటే అమ్మాయి వాళ్ళు, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్, ఈ పెళ్లికి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారంటే రావడానికి ఎవరైతే విల్లింగ్గా ఉండి వచ్చారో వాళ్ళందరూ కూడా దీంట్లో పాత్రదారులు అవుతారు సార్. సెక్షన్ 11 ప్రకారము ఈ రకాల వాళ్ళు పేరెంట్స్, బ్రోకర్స్ వీళ్ళందరూ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయినట్టు అయిందంటే ఇది
సెక్షన్ 11 ప్రకారం నేరం. ఈ మూడింటికి కూడా ఎంత ఉంటుంది శిక్ష అంటే 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 1,00,000 రూపాయల జరిమానా కూడా ఉంటుంది సార్. ఒకవేళ రెస్పాన్సిబుల్ ఒక డిజిగ్నేషన్ లో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళు కూడా పెళ్లికి వెళ్ళినట్టు అయిందంటే మనకి కూడా ఒక కౌన్సిలింగ్ క్లాస్ ఇస్తారు. ఇంతకు ముందు కొన్ని జరిగినాయి కాబట్టి చెప్తున్నాను. అంటే పెళ్లికి వెళ్ళేటప్పుడు కూడా మనం చూడాల్సిన బాధ్యత ఉంటుంది, చేయండా కాదా ఆమె. ఒకవేళ చేయండి సార్, జరిగిందా సార్ ఇక్కడ అట్లా జరిగినప్పుడు అది కొంచెం చూసుకోవాలి అనేది కూడా చెప్తున్నారు. రిపోర్టింగ్ అనేది కంపల్సరీ అన్నది. మేడం నెక్స్ట్ సార్, జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2015కి సంబంధించి నెక్స్ట్ సార్, ఇక్కడ ఈ జేజే యాక్ట్లో మనం 2 విషయాలు ఒకటి గుర్తుంచుకోవాలి. ఒకటి, పిల్లల్ని మనము 2 భాగాలుగా గుర్తించవచ్చు. ఒకటి కాన్ఫ్లిక్ట్ విత్ లా, రెండవది కేర్ అండ్ ప్రొటెక్షన్. అంటే చట్టంతో విభేదించబడిన పిల్లలు ఒకటి, ఏదైనా ఇదే 18 ఇయర్స్ కంటే బిలో ఉన్నటువంటి పిల్లలు, ఏదైనా క్రైమ్ చేస్తే ఒక రకమైన పిల్లలు, కేర్ అండ్ ప్రొటెక్షన్ అవసరం ఉన్నటువంటి పిల్లలు. ఎవరు వీళ్ళు అని ఒకసారి చూద్దాము. ఈ కాన్ఫ్లిక్ట్ విత్ లా అని అంటే ఎలాంటి పిల్లలు? చట్టంతో విభేదించడం అని అంటే ఆ చిన్న వయసులోనే వాళ్ళు ఏదైనా అసాంఘికమైనటువంటి కార్యకలాపాలలో ఉండడం. దీనికి సంబంధించి నేను ఒక ఇన్సిడెంట్ నేను షేర్ చేస్తాను మేడం. ఇంతకుముందు మేము మేడ్చల్లో ఒక అంగన్వాడీ టీచర్స్ ట్రైనింగ్ చేసినప్పుడు ఒక టీచర్ మాతో షేర్ చేసుకున్నటువంటి ఒక ఇన్సిడెంట్. అబ్బాయి వయసు 14 సంవత్సరాలు. వాళ్ళు ఒక స్లమ్ ఏరియాలో ఉంటారు. అమ్మ, నాన్న, ఈ అబ్బాయి, వాళ్ళకు ఒక చెల్ల, 4 ఫ్యామిలీలో ఉంటారు. స్లమ్లో ఉన్నది వాళ్ళకు ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఒకటే సింగిల్ రూమ్ ఉంది, ఆ రూమ్లోనే 4 ఉంటారు. అయితే ఆ నైట్ ఏదైతే ఉంటుందో ఆ నైట్లో ఒక భార్యాభర్తలు ఎలా ఉంటారు అని అనేది మనకు తెలుసు. కాబట్టి అట్లా ఉన్న సందర్భంలో ఈ అబ్బాయి చూసిండు వాళ్ళ అమ్మ నాన్న. చూసి ఇతను కూడా ఏం చేసిండనంటే వాళ్ళ చెల్లె మీదనే ప్రయోగం చేసిండు. జరిగింది ఆల్రెడీ. ఆ పాప ఒక 2-3 రోజుల తర్వాత చాలా పెయిన్ వచ్చి ఇట్లా నడుస్తూ ఉంటే వాళ్ళ అమ్మ అడిగితే చెప్పింది ఇట్లా జరిగింది అని. అప్పుడు ఆ అబ్బాయిని తీసుకొని అడిగినప్పుడు ఆ అమ్మాయి కూడా అడిగిందంటే ఇట్లా ఎందుకు చేయాలి అని అంటే మన అమ్మ నాన్న చేస్తారు కాబట్టి మనం కూడా చేయాలి అని ఆ అబ్బాయి చేయడం జరిగింది. అమ్మాయి చాలా డ్యామేజ్ అయింది. అయిన తర్వాత ఏమైంది, వాళ్ళ అమ్మకి తెలిసిన తర్వాత వాళ్ళ అమ్మ కూడా బయటకు చెప్పట్లేదు. అంగన్వాడీ టీచర్ని కలిసి మా అబ్బాయికి ఒక హాస్టల్ చూడండి మేడం, హాస్టల్లో జాయిన్ చేస్తామని అంటే, ఎందుకు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అన్ని ఫ్రీనే వస్తున్నాయి కదా, మీరు ఇద్దరు కూడా ఏదో పని చేస్తున్నారు కదా, మొత్తానికి లేని వాళ్ళని అంటే జాయిన్ చేయొచ్చు, మళ్ళీ అకాడమిక్ ఇయర్ మధ్యలో మీరు అడుగుతున్నారు కాబట్టి అడ్మిషన్స్ కూడా ఉండవు అని టీచర్ చెప్తే, లేదు కంపల్సరీ కావాలి, మా అబ్బాయిని ఏదైనా హాస్టల్లో జాయిన్ చేయాలని ఆమె ఒకటే అంగన్వాడీ టీచర్ వెంటబడడంతో ఆమెకు కొంచెం డౌట్ వచ్చి కొంచెం ఎంక్వైరీ చేస్తే ఈ విషయం మేడంకి తెలిసింది. తెలిసిన తర్వాత మేడం ఇమీడియట్లీగా రిపోర్టింగ్ చేసింది. ఏ డిపార్ట్మెంట్ చేయాలో వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చి అబ్బాయిని తీసుకెళ్లడం జరిగింది. మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా టీం ఎవరైతే మైనర్ పిల్లలకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళు కూడా వెళ్ళి అమ్మాయిని కలవడం జరిగింది. వైద్య పరీక్షలు చేస్తే ఆమె క్లియర్గా జరిగినట్టుగా మనకు తెలియదు. అమ్మాయి వయసు వచ్చేసి 8.5 సంవత్సరాలు, 9 సంవత్సరాలు. అబ్బాయి వయసు 14 సంవత్సరాలు. మరి అబ్బాయిని ఏం చేశారు అని అంటే అదే ICPS వాళ్ళు తీసుకెళ్లి జువైనల్ హోమ్లో పెట్టడం జరిగింది. అంటే జువైనల్ హోమ్లో అబ్జర్వేషన్ చేస్తారనంటే పిల్లలకు సంబంధించి మనకి ఇప్పుడు BNSలో ITPAలో మాట్లాడినట్టుగా వాళ్ళకు కేసులు అనేటివి ఉండవు సార్. అంత పెద్ద మొత్తంలో శిక్షలు కూడా ఉండవు. వాళ్ళని ఏం చేయాలి, అబ్జర్వేషన్ హోమ్లో పెట్టి వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. దీనికి సింగిల్ బెంచ్ జడ్జి ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. వాటి ద్వారా పిల్లల్లో మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తారు. అది ఇప్పుడు ఆ టీచర్ కూడా అడుగుతుంది, మా అబ్బాయిని మళ్ళీ ఒకసారి చూడాలి అని అంటే చూడడానికి లేదు. ఇప్పుడు ఏదైతే కేసు అయింది కాబట్టి అతను అక్కడే ఉంటాడు. ఎప్పుడైతే మారిండు అని వాళ్ళకి అనిపిస్తుందో అప్పుడు అబ్బాయిని మీకు అప్పచెప్తారు అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. అంటే ఇట్లా క్రిమినల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళను జువైనల్ జస్టిస్ బోర్డులో వాళ్ళని పెడతారు. ఇందులో కూడా రకరకాలుగా డ్రగ్స్ అడిక్ట్ అయిన వాళ్ళు, డ్రగ్స్ సరఫరా చేసే వాళ్ళు, ఏదైనా క్రిమినల్ యాక్టివిటీలో ఉన్న వాళ్ళు, ఏదైనా పిల్లలు కొట్లాడుకొని ఏదైనా జరిగినప్పుడు ఇలాంటి క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి పిల్లల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళను మనం జువైనల్ అంటారు. వాళ్ళను హోమ్లో పెడతారు. రెండవది ఏమున్నారు అని అంటే కేర్ అండ్ ప్రొటెక్షన్ అవసరం ఉన్నటువంటి పిల్లలు. వాళ్ళు ఎవరు ఉన్నారు అని చూసినట్లయితే ఒక లిస్ట్ కూడా ఉంది మనకి, ఇక్కడ చూద్దాము. వితౌట్ ఎనీ హోమ్, ఇల్లు లేని వాళ్ళు, ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్, ఫ్యామిలీకి ఎలాంటి ఉపాధి లేదు అలాంటి పిల్లలు, అదేవిధంగా చైల్డ్ లేబర్ కానీ, కేరింగ్ అండర్ గార్డియన్స్, పేరెంట్స్ లేకుండా గార్డియన్ సమక్షంలో ఉన్న వాళ్ళు, బెగ్గింగ్ చిల్డ్రన్, స్ట్రీట్ చిల్డ్రన్,
ఇంజూర్ అయిన వాళ్ళు, ఎక్స్ప్లైట్ అయిన వాళ్ళు, అబ్యూజ్ అయిన వాళ్ళు, నెగ్లెక్ట్ అయిన వాళ్ళు, వైలేటెడ్ బై లాస్ ఏదైనా చట్ట విభేదమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డటువంటి వాళ్ళు, ఫిజికల్లీ మెంటల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు, సఫరింగ్ ఫ్రమ్ టెర్మినల్ డిసీజెస్ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి పిల్లలు, అదేవిధంగా పేరెంట్స్ గార్డియన్స్ కూడా అన్ఫిట్ ఉన్నారు, ఆ పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళ దగ్గర అంత కెపాసిటీ లేదు, వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అంటే అలాంటి పిల్లలు, అదేవిధంగా అబార్టెడ్ సరెండర్డ్ పిల్లలు, పేరెంట్స్ వాళ్ళు, మిస్సింగ్ చిల్డ్రన్, రన్ అవే చైల్డ్, సెక్సువల్లీ అబ్యూజ్డ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలకు గురైనటువంటి పిల్లలు, ఏదైనా వడదెబ్బ తాకినటువంటి వాళ్ళు, ఏదైనా వరదలు వచ్చినప్పుడు, కరోనా లాంటివి వచ్చినప్పుడు ఏమైనా ఎఫెక్ట్ అయిన వాళ్ళు, ట్రాఫిక్డు, అదేవిధంగా పిల్లలు ఎంత వెతికినా కానీ దొరకట్లేదు, వాళ్ళ పేరెంట్స్ ఎక్కడో తప్పిపోయారు, ఉన్నారు కానీ లేరు, ఎక్కడ దొరకట్లేదు అంటే అలాంటి పిల్లలు, రకరకాల పిల్లలు మన దగ్గర కూడా ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళందరూ కూడా కేర్ అండ్ ప్రొటెక్షన్ అవసరం ఉన్నటువంటి పిల్లలు. మరి కాన్ఫ్లిక్ట్ విత్ లా అయితే మనం జేజేబీలో వాళ్ళను రిపోర్ట్ చేస్తాము. ఈ కేర్ అండ్ ప్రొటెక్షన్ అవసరం ఉన్నటువంటి పిల్లలను సిడబ్ల్యూసి అని ఉంటుంది మేడం, ఇది జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఒక కమిటీ, దాంట్లో ఈ పిల్లల్ని ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు దీనికి సంబంధించినటువంటి కేర్ అండ్ ప్రొటెక్షన్ చూస్తారు. ఆ ప్రొటెక్షన్ చూసే దాంట్లో సిడబ్ల్యూసిలో 5 మెంబర్స్ ఉంటారు, 4 సభ్యులు, ఒకరు చైర్మన్, ఒక లేడీ సభ్యురాలు ఉండడం కూడా ఇక్కడ చాలా మ్యాండేటరీ అని అనేది చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నామినేటెడ్గా ఫామ్ అయినటువంటి కమిటీ ఇది. కాలపరిమితితో పనిచేస్తుంది 2 సంవత్సరాలు, ఒకవేళ ఎక్స్టెండ్ చేయొచ్చు, రకరకాలుగా వాళ్ళ ప్రాసెస్ అనేది ఉంటుంది. జ్యుడిషియల్ పవర్స్ కలిగి ఉంటుంది. పిల్లలకు సంబంధించిన ఏ విషయం పైన అయినా కానీ ఒక మంచి డిసిజన్ తీసుకునే లాంటి కమిటీ అది. ఈ పిల్లలకు ఎక్కడెక్కడ షెల్టర్ కల్పించాలి, వాళ్ళ పోక్సో కేసుల నుండి వచ్చినట్టు అయిందంటే వాళ్ళకి వైద్య సదుపాయం ఎలా కల్పించాలి, వాళ్ళ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఎలా చూడాలనేది ఈ కమిటీ పూర్తిగా చూసుకుంటుంది అన్నట్టు. ఇది కమిటీకి ఉన్నటువంటి పూర్తిగా బ్యాక్ మేడం. మొత్తానికి ఇంకా కిందికి హాల్ చెప్పేసినామండి. ఇంకా 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 ఇవన్నీ కూడా మనం అక్కడ రాసినాయి మేడం, ఇలాంటి పిల్లలు అని అనేది ఉంది. ఇంకా ఇంకొకటి రైట్, ఇది ఇంకొక రిపోర్ట్ ఎవరికి రిపోర్ట్ చేయాలి, ఇలాంటి పిల్లలు ఉన్నారు మన దగ్గర, కాన్ఫ్లిక్ట్ విత్ లా కేర్ అండ్ ప్రొటెక్షన్ అవసరం ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు అని అంటే మనము ఈ డిపార్ట్మెంట్ వాళ్ళను మనం కన్సల్ట్ చేయొచ్చు. దాంట్లో లోకల్ పోలీస్ వాళ్ళు, అదేవిధంగా స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము పోక్సోలో ఉన్నటువంటి ఆ వింగ్ ఏదైతే ఉన్నదో SJPU వాళ్ళని కూడా మనము కాంటాక్ట్ చేయొచ్చు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇంతకుముందు మాట్లాడింది, చైల్డ్ లైన్ 1098 వాళ్ళకి సమాచారం అందించవచ్చు. అదేవిధంగా SCPCR, NCPCR స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి చైల్డ్ రైట్స్ కమిషన్, నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి చైల్డ్ రైట్స్ కమిషన్ కూడా మనం సంప్రదించవచ్చు. కింద బాక్స్ ఉంది, ఇది ఆన్లైన్కి సంబంధించినటువంటి రిపోర్టింగ్ పోర్టల్. దీంట్లో కూడా పిల్లలకు సంబంధించిన వివరాలను కనుక మనం పోస్ట్ చేసినట్టు అయిందంటే వాళ్ళు ఇమీడియట్లీగా రెస్పాండ్ అయిపోయి ఆ పిల్లల కేర్ అండ్ ప్రొటెక్షన్ ఎక్కడికి తీసుకోవాలో వాళ్ళే ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తారన్నమాట. ఇవన్నీ కూడా చిల్డ్రన్ గురించి పనిచేస్తున్నటువంటి సంస్థలు.